ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి బైబిల్లో నుండి ఒక 5 కిరీటాలని మనం ఈ ఉదయాన్నే జ్ఞాపం చేసుకుందాం. మొదటిగా దైవజనుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనించినప్పుడు ఆయన దైవజనుడు అంటున్నాడు, అక్షయ కిరీటాన్ని మనం పొందబోతున్నాం. ఎవరికి అక్షయ కిరీటం అంటే, ఎవరైతే తమను తాము మితముగా దైవ సంబంధమైనటువంటి జీవితానికి అంకితం చేసుకొని నడిపించబడతారో వారికి అనుగ్రహించబడుతుంది. రెండవదిగా మనం గమనించినప్పుడు మొదటి దశలోనికి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో పౌలు గారు ఇలాగా అంటున్నారు, మా అతిశయ కిరీటం మీరే, ఆనంద కిరీటము అని ఇంగ్లీష్లో ఉంది. అతిశయ కిరీటం దేవుని యొక్క సన్నిధిలో అనేక ఆత్మలను మనము రక్షణలోకి నడిపించినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేటువంటి కిరీటమై ఉంది. మూడవదిగా మనం గమనించినప్పుడు దైవజనుడు తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. ఈ నీతి కిరీటానికి వచ్చి ఆయన అంటాడు, మంచి పోరాటం పోరాడు, నా పరుగు తుదముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. సో మన ప్రయత్నాలు, మన పరుగు, మనం ఎలా జీవించాలో అనేది ఈ యొక్క కిరీటాన్ని పొందాలి అనుకున్నటువంటి వ్యక్తుల గురించి పౌలు గారి యొక్క జీవితమే మనకు సాదృశ్యం, సాక్ష్యంగా ఉంది. అలాగే నాలుగవదిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనం ఈ విధంగా చెప్తుంది, జీవ కిరీటము. యాకోబు పత్రికలో మనం గమనిస్తున్నాం, మొదటి అధ్యాయం 12వ వచనంలో శోధనను సహించి శోధనను గెలిచినప్పుడు శోధన సహించేవాడు ధన్యుడు అని రాయబడింది కదా. అలాగే మనం శోధన జయించిన తర్వాత దేవుడు మనకు అనుగ్రహించుచున్నటువంటి ఈ జీవ కిరీటం. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో ఆయన ఈ మాట అంటున్నాడు, ప్రభువే చెప్తున్నారు, శోధన వస్తుంది, 10 దినములు మీకు శోధన కలుగును, అంతవరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవకిరీటం ఇస్తానని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ శోధనను మనం జయించాలి, అది ఏ విధమైన శోధన అయినా. చివరిగా మనం గమనించినప్పుడు దైవజనుడు పేతురు ద్వారా ప్రభు రాయించినటువంటి మాట ఏంటంటే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు ఆయన వాడబారని కిరీటం మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పి దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. ఈ విషయంలో మనం గమనించాలి, అటు సేవకులు కానీ ఇటు విశ్వాసులు కానీ దేవుని యొక్క రాకడ వరకు దేవుడు మనకు అనుగ్రహించిన పరిచర్య విషయంలో సేవకులైతే సేవకుల పరిచర్యలోను, విశ్వాసులైతే విశ్వాసుల పరిచర్యలోను మనకు అనుగ్రహించబడినటువంటి ఆ పనిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభువు మనకు మహిమ కిరీటాన్ని, వాడబారని మహిమ కిరీటాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కృపా విధంగా మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.